అందరికి నమస్కారము. వీసా సమస్యలు వస్తున్నాయా? విదేశం వెళ్ళాలి అనుకున్నటువంటి మీ కోరిక తీరడం లేదా? ఎంత ప్రయత్నం చేసినా మీకు ఈ యొక్క సమస్య నుండి బయటపడడము తెలియడం లేదా? అయితే ఈ చిట్కాని పాటించండి. మనకి 9వ భావం కానీ, లేదా వ్యయ భావం అంటే 12వ భావం కానీ విదేశీ ప్రయాణాన్ని సూచిస్తూ ఉంటుంది. జలకారకుడైనటువంటి రాహువు కానీ, లేదా శని అనుకూలించకపోతే ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని, రాహుల యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆటంకాలు ఎదురవుతున్నాయంటే ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవింద నామాలు వినడం కానీ, ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ప్రతినిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీకు వీలు అయినన్ని సార్లు సుమారుగా ఒక 11 రోజులు లేదా 21 రోజు, 45 రోజులుగా క్రమంగా పెట్టుకొని ప్రతినిత్యము కూడా మీరు పఠనం చేయగలిగితే మీకు ఈ సమస్య నుండి దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది.